హలో నమస్తే. లాస్ట్ క్లాస్లో మనం హుమాయూన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనం హుమాయూన్ గురించి కొన్ని బిట్స్ మాట్లాడుకుందాం, మన నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, అండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ లెట్ us స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, హూ వాజ్ హుమాయూన్? హుమాయూన్ ఎవరు? ఇతను సెకండ్ మొఘల్ ఎంపైర్ అనమాట. బాబర్ కొడుకు హుమాయూన్. ఓకే, సెకండ్ మొఘల్ ఎంపైర్. అండ్ ఈయన టైం పీరియడ్ ఏంటి అంటే 1530 నుంచి 40 వరకు, అండ్ అలాగే 1555 to 56 వరకు. ఓకే, హుమాయూన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? March 6th. ఓకే, ఎక్కడ 1508లో ఎక్కడ పుట్టారు? కాబుల్లో పుట్టారనమాట. ఆఫ్ఘనిస్తాన్ కాబుల్లో March 6, 1508లో పుట్టారు. హుమాయూన్ ఓడిపోతారు కదా, ఏ బ్యాటిల్స్లో ఓడిపోతారు? చౌసా అలాగే అండ్ కానూజ్. చౌసా అండ్ కానూజ్ 1539 అండ్ కానూజ్ వచ్చి 1540. ఓకే, బ్యాటిల్ ఆఫ్ చౌసా, బ్యాటిల్ ఆఫ్ కానూజ్, ఈ రెండిట్లో ఓడిపోతారు. హుమాయూన్ ఇతను ఓడిపోయాక ఒక రాజు దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతారు కదా, ఆ పర్సన్ ఎవరో తెలుసా మీకు? పర్షియా కింగ్ పేరు గుర్తుందా? షా తహమస్ప్ అనమాట ఆ పర్సన్ పేరు, పర్షియా కింగ్. ఓకే, హుమాయూన్ చనిపోయాక ఇతని ప్లేస్లోకి వచ్చింది ఎవరు? అక్బర్. ఇతని కొడుకు అక్బర్ అనమాట. అమర్కోట్లో పుట్టాడు 1556లో ఇతని ప్లేస్లోకి వచ్చాడు. అవునా? హుమాయూన్ ఎలా చనిపోయాడు? ఇతను లైబ్రరీ స్టెప్స్ ఉంటాయి కదా, ఏ లైబ్రరీ? పురాణా కిల్లా అనే లైబ్రరీ. ఓకే, అందులో ఢిల్లీలో ఉంటుందన్నమాట. సో అక్కడ స్టెప్స్ ఎక్కబోతూ స్లిప్ అయి పడిపోయి చనిపోయారు. క్లియర్? అయితే ఈ పురాణా కిల్లా అని ఉంది కదా, ఈ లైబ్రరీ ఎవరు కట్టారు? కొంతమంది ఏమో షేర్షా సూరి అంటారు, కొంతమంది ఏమో హుమాయూన్ అంటారు. ఇది కొంచెం కాన్ఫ్లిక్టెడ్ క్వశ్చన్ కాబట్టి ఇంతవరకు క్వశ్చన్స్ ఎగ్జామ్లో అయితే అడగలేదు, మోస్ట్లీ అడగరు కూడా. బట్ మీరేమనుకుంటున్నారో గెస్ట్ చేయండి ఒకసారి. హుమాయూన్ చనిపోయాక ఇతను టామ్ కట్టించింది ఎవరు? ఇతని వైఫ్ హమీదా బాను బేగం లేదా హాజీ బేగం అని కూడా అంటారు. ఓకే, హమీదా బాను బేగం లేదా హాజీ బేగం అని కూడా అంటారు తనని. హుమాయూన్కి పట్టాభిషేకం జరిగే టైంకి ఈయన ఏజ్ ఎంత? 22 years. ఓకే, హుమాయూన్ ఓడిపోయాక మళ్ళీ ఆఫ్టర్ 15 years తిరిగి ఢిల్లీకి గెలుచుకుంటారు కదా, అది ఏ బ్యాటిల్ ఆఫ్ సర్హింద్. ఎవరి మీద గుర్తుందా మీకు? సికిందర్ షా సూరి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కవర్ చేశాను. అండ్ మీకు కొన్ని క్వశ్చన్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అసలు హుమాయూన్ ఏ బ్యాటిల్స్ అటెండ్ అయ్యాడు, అండ్ ఎన్నిట్లో విన్ అయ్యారు, ఎన్నిట్లో ఓడిపోయారు, అండ్ విచ్ ఇయర్? లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.